బాడీలో సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది. సయాటిక్ నర్వ్ ఇస్ ద బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ, థిక్కెస్ట్ నర్వ్. ఈ పైరిఫార్మిస్ మజిల్ సయాటిక్ నర్వ్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల పైరిఫార్మిస్ అనే మజిల్ ఏం చేస్తా అంటే లోవర్ స్పైన్లోకి వెళ్ళి సేక్రంలోకి వెళ్ళి. సో ఈ వీడియోలో మనం ఇంకో నర్వ్ ఎంట్రాప్మెంట్ సిండ్రోమ్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ కాల్డ్ పైరిఫార్మిస్ సిండ్రోమ్. సో మనకి ఏమైందంటే బాడీలో సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది. సయాటిక్ నర్వ్ ఇస్ ద బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ, థిక్కెస్ట్ నర్వ్. సయాటిక్ నర్వ్ ఏమవుతుంది అంటే మనకి లోవర్ బ్యాక్ నర్వ్ రూట్స్కి వెళ్ళి వచ్చి స్పైన్లోకి వెళ్ళి, మనకి సపోజ్ స్పైన్ ఉంది అనుకోండి, L4, L5, S1, S2, S3లోకి వెళ్ళి ఇవన్నీ ఫామ్ అయ్యి ఇది స్పైన్ వెనక సైడ్. సో సయాటిక్ నర్వ్ మనకి సయాటిక్ నాచ్ల దగ్గర నుంచి వెళ్తుంది. ఆ ఏరియాలోనే ఒకటి పైరిఫార్మిస్ అనే మజిల్ ఉంటుంది. పైరిఫార్మిస్ అనే మజిల్ ఏం చేస్తా అంటే లోవర్ స్పైన్లోకి వెళ్ళి సేక్రంలోకి వెళ్ళి మనకి ఈడ పైరిఫార్మిస్ ఈ ఫోసా దగ్గర అటాచ్ అయ్యి హిప్ని ఎక్స్టర్నల్ రొటేట్ చేస్తుంది అండ్ స్టెబిలైజ్ చేస్తుంది. ఈ పైరిఫార్మిస్ మజిల్ సయాటిక్ నర్వ్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల పైరిఫార్మిస్ మజిల్ వల్ల సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ వచ్చి కొన్ని సిమ్టమ్స్ రాగలుగుతాయి. ఈ సిమ్టమ్స్ దే ఆర్ వెరీ సిమిలర్ టు సయాటికా పెయిన్, ఏదైతే మన డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది. ఎందుకంటే ఆ డిస్క్ కూడా మనకి సేమ్ రూట్స్ని ఇంకో లెవెల్లో వేరే లెవెల్లో వస్తుంది. కామన్గా సిమ్టమ్స్ ఏంటి అంటే కాలంతా లాగడం పెయిన్, మనకి బర్నింగ్ సెన్సేషన్ లెక్క కావడం, తిమ్మిరి అవ్వడం. ఈ సయాటిక్ నర్వ్ ఏం సప్లై చేస్తా అంటే ఫస్ట్ ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్, బ్యాక్ ఆఫ్ థై, నెక్స్ట్ ఆల్ మజిల్స్ మనకి నీ కన్నా కింద మనకి ఫ్రంట్ ఉన్నాయి, బ్యాక్ ఉన్నాయి, ఫుట్లు ఉన్న మజిల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఆ ఏరియాలో సెన్సేషన్స్ కూడా చాలా సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే కొన్ని రీజన్స్ వల్ల పైరిఫార్మిస్ ఇంజర్ అవ్వచ్చు, లేదంటే వాపు రావచ్చు, స్వెల్ అవ్వచ్చు, లేదంటే స్పాజమ్ రావచ్చు, టైట్ అవ్వచ్చు. మనకి జిమ్లో చేసే ఇంజురీస్ అంటే మనకి వార్మప్ లేకుండా సడన్ గా మజిల్ స్ట్రెచ్ చేయడం, కొన్ని జిమ్ బయట కూడా అంటే నార్మల్గా only రాంగ్ పొజిషన్లో వెయిట్ ఎత్తడం. అలవాటు లేని వాళ్ళకి పైరిఫార్మిస్ చాలా టైట్ ఉంటుంది. ఎవరికంటే కింద కూర్చోవడం అలవాటు లేని వాళ్ళకి, అంటే ఫిట్నెస్ లేని వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ చేసుకొని కింద కూర్చుంటే కాళ్ళంతా తిమ్మిరి రావడం మొదలవుతుంది. మీకు నోటీస్ చేసి ఉంటే అలవాటు ఉన్న వాళ్ళకి జనరల్లీ ఏం కాదు కింద కూర్చోవడం, కానీ కింద కూర్చోవడం అలవాటు లేని వాళ్ళకి కాళ్ళంతా తిమ్మిరి రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది కూడా సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్తో వస్తుంది. ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఏం చేయాలంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ మనకి వేరే ఇష్యూస్ని రూల్ అవుట్ చేయడం, అంటే సయాటికా పెయిన్ని మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేయడానికి మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ ఆర్ MRI చేయాల్సి వస్తుంది. అండ్ వన్స్ దే ఆర్ రూల్డ్ అవుట్ ఓన్లీ పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని సస్పెక్ట్ చేస్తే మనం ఈ మజిల్ స్పాజమ్ని రిలీవ్ చేసే మెథడ్స్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే పోస్చర్ కరెక్షన్ ఒకటి, మనకి కూర్చునే పొజిషన్ ప్రొలాంగ్ ఒకటే దగ్గర కూర్చోవడం, ఇవి అవాయిడ్ చేయాలి మనం. అండ్ ఈ పైరిఫార్మిస్ మజిల్ని స్ట్రెచ్ చేయాలి అండ్ స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. కొన్ని సర్జికల్ ఆప్షన్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారు, మనకి చాలా లిమిటెడ్. ఎస్పెషల్లీ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో స్కారింగ్ వల్ల, ఇటువంటి వల్ల, పాస్ట్ సర్జరీస్ వల్ల సయాటిక్ నర్వ్ ప్రెషర్ ఉంటే దాన్ని రిలీజ్ చేసే సర్జరీస్ ఉంటాయి. కానీ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ పెయిన్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, అంటే మజిల్ యూజువల్లీ రికవర్ అవుతుంది అండ్ ఈ సిమ్టమ్స్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయండి తొందరగానే. సో ఇది మనకి బేసిక్ ఒక పైరిఫార్మిస్ సిండ్రోమ్ పెయిన్ గురించి. సో దాన్ని డయాగ్నోస్ చేయాలి అంటే మనం డిస్క్ రిలేటెడ్ పెయిన్, సయాటికా పెయిన్ నుంచి మనం డిఫరెన్షియేట్ చేయాలి దాన్ని. అండ్ ఈ ఫిజికల్ థెరపీ, స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి పైరిఫార్మిస్ సిండ్రోమ్లో. థ్యాంక్ యూ.